చచ్చానే. ఆపేసవి టూత్ పేస్ట్ యాడ్ లాగా పళ్ళని చూపిస్తూ నవ్వు పర్లేదు. మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా నిషి? ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? ఏ మేముంటే నీకు బాగా ఇబ్బందిగా ఉందా? నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఏ ఏం మాట్లాడుతున్నావు నిషి? ఆఫీస్కి వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడు నన్ను విసిగించుకుంటున్నావా? ఏమై ఉండదమ్మి? ఎందుకు నువ్వు అబ్బుడితో రచ్చ చేసుకుంటా ఉండావు? భార్య ముందే సెక్రటరీతో కులుకుతూ ఉంటే ఆ భార్యకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? కులకడమా? అమ్మా, సోని పడిపోతుంటే పట్టుకున్నాను అంతే. అంతే అంట. ముందు నువ్వు ఇంటికి పద. నా పని ఇంకా అవ్వలేదు నిషి. ఫస్ట్ డేనే కావలసినంత పని చేసావు కానీ వెళ్దాం పద. అత్తయ్య తీసుకెళ్ళండి ముందు. అట్నే అబ్బోడా వెళ్ళు. రారా. సోనీ కదా నీ పేరు? అవును మేడం. మనము ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా? లేదు మేడం. ఎందుకలా అడిగారు? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. బాగా దగ్గరగా ఎక్కడో చూశాను, కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు. మనం కలిసే ఛాన్సే లేదు మేడం. మీరు ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, నేను మీ ఇంటికి ఎప్పుడు రాలేదు. సో కాదు, ఆఫీస్లో కాదు, ఇంట్లో కూడా కాదు, ఇంకెక్కడో చూశాను. ఎక్కడ చూశాను? సార్, ఆఫీస్లోనే ఉన్నాను సార్. మేనేజర్ గారు కాల్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. తను ఎక్కడ చూశాను? గుర్తుకు రావాలి, నీ సంగతి చెప్తానే. ఇంత పెద్ద ఫామ్ హౌస్, అంతమంది రౌడీలు, క్లూ లేని ప్లాన్, 2 ఏళ్ల ఎగ్జిక్యూషన్. లక్ష్మణ్కి ఇంత హెల్ప్ చేసిన ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కానీ చాలా పవర్ఫుల్ మ్యాన్ లాగా ఉన్నారు జేడి. అవును, ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే లోపల లక్ష్మణ్ ఒక్కడే లేడు. లక్ష్మణ్కి హెల్ప్ చేసిన వాడు కూడా ఉన్నాడు. జాగ్రత్తగా డీల్ చేస్తే వాళ్ళిద్దరినీ ఒకటేసారి అరెస్ట్ చేయొచ్చు. లక్ష్మణ్ బాయిని పట్టుకోవడం అంత సులువు కాదు మేడం. జేడి నుంచి తప్పించుకోవడం కూడా అంత సులువు కాదు రవీందర్. మీరిదంతా ప్లాన్ చేసినప్పుడు, జేడీ మేడం కేసు టేకప్ చేసినప్పుడు నీ వరకు వస్తుందనుకున్నావా? మరి వచ్చారు కదా. అయినా జేడీ మేడం ఉన్న సిటీలో క్రైమ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే మీరు జైల్లోకి ఎంట్రీ కార్డ్ తీసేసుకున్నారు. ఇది జస్ట్ ఫార్మాలిటీ అంతే. లక్ష్మణ్ని వాడికి హెల్ప్ చేస్తున్న వాడిని ఎలా అరెస్ట్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళాక పార్టీ మారకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఈ వాళ్ళిక్కడి నుంచి బయటకంటూ వెళ్తే అది జైలుకే. అర్థమైందా? అయింది మేడం. లోపలికి వెళ్లే వరకు ఎవరు ఏం అడిగినా నువ్వేం చెప్పాలో నీకు గుర్తుంది కదా? గుర్తుంది మేడం. గుడ్. రమ్య, మీరు బయటే ఉండండి. ఎస్ మ్యామ్. బ్యాకప్ అవసరం ఉంటే చెప్తాను. ఓకే? ఓకే మ్యామ్. జేడి గనిచ్చే. లోపల ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో తెలీదు. వాళ్ళ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయో కూడా తెలీదు. మీరేమో వెపన్స్ తీసుకోకుండా లోపలికి వెళ్తున్నారు. నాకెందుకో ఇది కరెక్ట్ ప్లాన్ కాదనిపిస్తుంది మ్యామ్. లోపలికి వెళ్లే ముందు వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు రమ్య. అప్పుడు గానీ వెపన్స్ దొరికితే మేం లోపలికి వెళ్లేలోపే లక్ష్మణ్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. లక్ష్మణ్ వరకు మేమొచ్చామని ఆ బిజినెస్ మ్యాన్ కి డౌట్ వస్తే
తన వరకు రాకుండా ఉండడానికి లక్ష్మణ్ని ఏం చేయడానికైనా వాడు వెనకాడ్డు. లక్ష్మణ్ ప్రాణాలు కాపాడాలన్నా వాడిని ప్రాణాలతో పట్టుకోవాలన్నా మేం వెపన్స్ లేకుండానే లోపలికి వెళ్ళాలి. జేడీ చేతిలో వెపన్ ఉంటే ఫస్ట్ ప్రాణాలు పోకుండా కాల్చాలి, కాళ్లకు కాల్చాలని లెక్కలేసుకుంటూ ఉండాలి. అదే ఖాళీ చేతులతో ఉంటే లెక్క చూసుకోకుండా కాన్సన్ట్రేషన్ చేసి మరీ కొడుతుంది. కాబట్టి వెపన్ లేకపోవడమే జేడీకి అడ్వాంటేజ్. అయితే ఇవాళ లోపల ఉన్న వాళ్ళకి మామూలు పని కాదన్నమాట. హ్మ్, మేడం హడావిడిగా ఉంటేనే చాలా క్లీన్ గా కొడతారు. ఇంకా టైం ఉండి టైమింగ్ లో కొడితే ఒక్కొక్కడికి అదిరిపోవాలి మ్యామ్. ఏంటి రవీందర్, రెడీయా? రెడీ మేడం. పద మరి వెళ్దాం. నమస్తే బాయ్. నమస్తే. లక్ష్మణ్ బాయ్ని కలవడానికి వచ్చా. మీరు వస్తారని చెప్పారు బాయ్, కానీ వీళ్ళు వస్తారని చెప్పలేదే. వీళ్ల పని మీదే వచ్చా, అందుకే తీసుకుని వచ్చా. నేను బాయ్తో మాట్లాడతానులే. సరే, కారు ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళండి. సరే. కారు ఎప్పుడు ఇలా బయటే ఆపుతాడా? లేదు మేడం, లోపలికి పంపుతాడు. చెప్పకుండా మిమ్మల్ని తీసుకొచ్చా కదా, అందుకు. కేడి, చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. చెప్పు. రవీందర్ బాయ్ వచ్చాడన్నా. పంపించు. బాయ్ ఇంకో ఇద్దరిని కూడా తీసుకొచ్చాడన్నా. అవునా? రవీందర్కి ఫోన్ ఇవ్వు. ఏమైంది? రవీందర్ ఎవరో ఇద్దరిని తీసుకొచ్చాడంట బాయ్. రై బాయ్. అలాగే బాయ్. అన్న మాట్లాడతాడంట.